అరే పెళ్ళింటికైనట్టున్నదిరా. మెల్లగా దియ్యాలరా ఇది. అవునన్నా. అవురా, మన 5 సంవత్సరాల పాలన నుంచి ఏమనుకుంటారా? ఏముందన్న, మంచి అయిన వాళ్ళు మంచి అనుకుంటారు, చెడు అయిన వాళ్ళు చెడు అనుకుంటారు. ఈసారి ఎట్లుంటుందో మరి, మనల్ని గెలిపిస్తారా రా? ఏముందన్న, ఊరంతా నీ గురించే మాట్లాడుకుంటారు, మళ్ళీ నిన్నే గెలిపిస్తారట. ఈసారి మనకు గట్టి పోటీచ్చేది ఎవరురా? ఏం లేదన్న, పోయినసారి ఓడిపోయింది కదా. కాడు మనకు పోటీ ఏందిరా? పోయినసారే నా ముందు నిలబడలేకపోయింది వాడు. చిన్న బచ్చగాడ్రా వాడు. అవునన్న. మన పేరు చెప్పి యూత్ పిల్లలకు ఏం కావాలో మొత్తం దగ్గర చూసుకోపు. అది లేదంటది. సరే అన్న. బాగా ఆలోచిస్తాను. ఏం చేస్తాను? ఎలక్షన్ కూర ఎప్పుడు పడతాయో దాని కొరకు ఆలోచిస్తాను రా. హలో, దానివల్ల నీకేం నష్టమా? ఏం లేదురా, ఖర్చులు ఎక్కువైనాయి. దేవుని దయ వల్ల ఎలక్షన్ పెడితే బాగుండు. హలో, నీ దగ్గర డబ్బులు నువ్వేమైనా ఎలక్షన్లు ఇచ్చింటావమ్మా? ఏమున్నదిరా మామ, ఎలక్షన్ వచ్చినాయి అనుకో, మన ఊళ్ళో 5-6 ఎట్లా నిలబడతారు. మనిషికి 1000 ఇచ్చినా కానీ మన ఖర్చులు వెళ్ళిపోతాయి. నిజమేమో, నేను అంత ఆలోచించలే. నిజమే మామ, మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. మంచిగా 4 ఓట్లకు 4000 వస్తాయి. మంచిగా చేయొచ్చు మామ. ఆ లెక్క చూస్తే మా ఇంటి ఎంతమంది తెలుసుగా. సరే గాని ఈసారి మన ఊళ్ళో ఎవరో నిలబడతారులే సర్పంచ్గా. ఇంకేమో నిలబడతారు రా, పోయినసారి సర్పంచ్ వేసినోడు దింగి తిన్నోడే నిలబడతాడు. అరే ఈసారి అట్లా కాదురా, మన రైతులల్లో ఒక సర్పంచ్ నిలబడితే బాగుంటుందిరా. ఎవరు ఎందుకు మావా, నువ్వే నిలబడరా, అందరం నీకు సపోర్ట్ చేస్తాం. నేను కూడా అదే అనుకుంటాను రా, నిలబడతా. అవును మామ, నిలబడు. మా సపోర్ట్ నీకే ఉంటుంది, నేను గెలిపిస్తాం మేము. సరే మామా, నిలబడతా మరి. రాపిల్, నువ్వేది మీ దోస్తు గారు ఉన్నా నా టీం పడుకో రాపో. అన్ని చేస్తాడో అర్థమవుతుంది. అసలు వానికైనా అర్థమవుతుందా? ఎవరా రంజిత్, ఏమైంది? అసలు ఏంటన్నా నువ్వు చెప్పేది చేసి నాకేం అర్థమవుతుంది. అట్లా కాదన్నా, నువ్వు పోయిన సరే 5 లక్షలు ఖర్చు పెట్టుకొని ఓడిపోయావు. సరే ఎట్లయినా గెలవాలని నేను అనుకుంటే నువ్వేమో పొరలతో ఆడుకుంటుండవు వాడిది. అరే నువ్వు నా ఓటమిని చూసినావు, కానీ నేను ఓడిపోయినా. ఆ బాధ ఎట్టుంటుందో నాకు తెలియదారా? ఈసారి ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలియదారా? ఏదైతే ఏందన్నా, ఈసారి నువ్వు గెలవాలి. మా మామ ఏంటి ఇంక అత్తలేడు? మామ అంబారు ఉంటాయి పెట్టు. అరే అంబారా, ఇప్పుడే అయిపోయిందిరా. అరే ఎట్లా మామ? నీ అమ్మాయిల పక్కన పెట్టు, కానీ ఊళ్ళో ఏం జరుగుతుంది మరి? ఏమున్నది మామ, సర్పంచ్ ఎలక్షన్ అని మాట్లాడుకుంటారా, అత్తదో ఏమో దాని గురించే మాట్లాడుకుంటారు ఊళ్ళో జనాలు. ఈసారి ఎట్లయినా నేను నిలబడతారా ఖచ్చితంగా. 1,00,000 ఖర్చు అయినా సరే గెలుద్దాం. నువ్వా? నిజమా? అయితేవని కానీ ఒక కంబార్ అయితే కొని. పైసలు లేదురా. అంబార్ కొనిస్తే ఎంత పైసలు? సర్పంచ్ పొడి సర్పంచ్ అన్నావు, 10 లక్షలు అన్నావు, ఎలక్షన్లు అన్నావు, ఇవన్నీ అయ్యే పనులు అమ్మ మూసుకోమా. అయితే మా మనతో సర్పంచ్ అరే నువ్వు అంబారు అడిగినా కదా, ఇప్పుడు నీకు బీరిపిస్తారని. అవునా? ఎలా మా?
ఓ గట్టమ్మా ఎటు చేస్తాను ఎట్లేదు పిల్లడ పింఛన్ పైసలు పోయేస్తాను. గట్టమ్మా నువ్వు సర్పంచ్ నిలవరాదు, ఊరు కూడా మంచిగా ఉంటది. అవు గట్టమ్మా, ఊరు కూడా నేను సర్పంచ్ గెలిపిద్దామంటారు. ఏ పిల్లడ నాతో అవుతుందా? ఎందుకు కాదు గట్టమ్మా, బరాబర్ అవుతుంది. అయితే పైసలు వంచుతాం కదా. ఏ పైసలు ఎందుకు పిల్లగా ఉత్తగా ఓటయ్యారా? అంటే గట్టమ్మా పైసలు అయితే గానీ మేము చూసుకుంటాం లేదు, తక్కువ అయితే చూసుకుంటాం. సర్పంచ్ అయితేనా పిల్లగా నేను? అయితే గట్టమ్మా సర్పంచ్ అవుతావు, నీకేంది. సరే గాని ఇప్పుడైతే ఒక 200 ఇచ్చిపో. అయితే నేను చూసుకుంటా పో. అబ్బా పిల్లగా 200 కోసమేనా? లేదు గట్టమ్మా, నువ్వే గెలుతావు, సర్పంచ్ అవుతావు పో ఈసారి కంపల్సరీ. ఊకో పిల్లగా. అరే ఈసారి మీ బాధ్యత మొత్తం నాది. నీకేం కావాలన్నా నేను చూసుకుంటా, కాకపోతే మీ ఓట్లు మొత్తం నాకే కావాలి. సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తావురా. రే ఈసారి ఎట్లయినా కానీ గెలవాలరా. 10 లక్షలు ఖర్చు అయిన మంచిగా కానీ మనోళ్ళ సర్పంచ్ నేనే కావాలి. నువ్వు తప్ప ఇంకెవరన్నా గెలిచేది, మనదే విజయం. చల్లి సార్ ఎట్లా చేసినా మనమే గెలవాలరా. చెప్పు మీ వాడగట్ట అందరికి మనకే ఉంటాయి. అరే అందరు వచ్చిరుగా. అంకుల్ అందరం వచ్చినాం. అరే ఈసారి సర్పంచ్ ఎలక్షన్లు వస్తానే కదా. అవును కదన్నా, మా కోటకు లేదు కదా. మీకు ఆట వస్తువులను ఐస్ క్రీమ్ కొనిచ్చేది ఎవరు? మీరే అంకుల్. ఆట ఆటప్పుడు మీకు బాల్ వలిగినా బ్యాట్ వలిగినా అవి కొనిచ్చేది ఎవరు? మీరే అంకుల్. రేపు రోజున మీరు పెద్ద అయినాక మీకు ఏమైనా అవసరాలు వచ్చాయంటే అవి తీర్చేది ఎవరు? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అంకుల్. మీరు అందరు కలిసి మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి సాగర్ అన్నకే ఓటేయనని గట్టి ఏడ్చుకుంటే చెప్పుర్రి. ఓకే, అయినా కూడా వెయ్యమన్నారు అనుకో, తెలుసుగా మీకు ఎలా ఏం చేయాలో. అంకుల్ మేము చూసుకుంటాం. ఓహో అన్నా, ఇదా మీ ప్లాన్? నాకు ఇప్పుడు అర్థమైంది. ఎక్స్ సర్పంచ్ చూసుకుందాం ఇక.